రియల్ ఎస్టేట్ అనగానే ఆల్మోస్ట్ ఇప్పుడు పడిపోయింది అంటున్నారు. ది వ్యాలీ అని ఒకటి అనౌన్స్ చేశారు. ఏంటండి ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ? ఎస్పెషల్లీ కోకాపేటని దృష్టిలో పెట్టుకొని చేసిందండి. సో మనము కస్టమర్స్ని బేస్ చేసుకొని ఔటర్ రింగ్ రోడ్ దిగగానే జస్ట్ 10 minutes దూరంలో మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఎమ్యూనిటీస్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ప్రాజెక్ట్లో ఏమేమి ఉన్నాయి? సో మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ద వ్యాలీ అనేది లైఫ్ స్టైల్ హోమ్స్ G+1 విల్లా కన్స్ట్రక్షన్ చేసిస్తున్నాం మనము. కస్టమర్ అన్ని కోరుకుంటున్నారు. స్విమ్మింగ్ పూల్ అడుగుతున్నారు, వాకింగ్ ట్రాక్ అడుగుతున్నారు, క్లబ్ హౌస్ అడుగుతున్నారు, ఎక్స్పీరియన్స్ సెంటర్ లాంటివి అడుగుతున్నారు. ఈ విధంగా అన్ని. కానీ అక్కడ ఓన్లీ ఐఐటి సెంట్రిక్ గానే రెసిడెన్షియల్ కాలనీస్ డెవలప్ అవుతున్నాయా? ఇంకా ఏమన్నా ఇండస్ట్రీస్ కానీ ఇంకా ఏమన్నా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉన్నాయా? మీరు అన్న పాయింట్లో ఫస్ట్ ఐఐటి రాబట్టి అక్కడ డాక్యుమెంట్తో పాటు లీగల్ ఒపీనియన్, అదే విధంగా అన్ని అప్రూవ్డ్ కాపీస్తో ఇస్తున్నాము. మన దాంట్లో ప్రీ లాంచ్ ఆఫర్ లేవు, ప్రీ బుకింగ్స్ మాత్రమే ఉన్నాయి. రేట్ల పరిస్థితి ఏంటి? ఈ సరౌండింగ్ ప్రైజెస్ అని మేము దృష్టిలో పెట్టుకొని మార్కెట్ ప్రైస్ మీద 30% డిస్కౌంట్తో మనం ఇస్తున్నాం ప్రైజెస్. ఓన్లీ ప్లాట్ సేల్స్ అనే దానికే కన్ఫైన్ అయి ఉన్నారా, లేదంటే విల్లా డెవలప్మెంట్, విల్లాల కన్స్ట్రక్షన్ ఇటు కూడా టేకప్ చేస్తున్నారా? మన ప్రాజెక్ట్లో ఫస్ట్ మనం కాన్సెప్ట్ మనం తీసుకున్నప్పుడే హెచ్ఎండి అప్రూవ్డ్ ఫ్లాట్స్ తీసుకున్నాము. నాట్ ఓన్లీ ఓపెన్ ఫ్లాట్స్, కన్స్ట్రక్షన్ కూడా తీసుకున్నాము. ఆ రేట్ ఏమైనా రివీల్ చేయడానికి అవకాశం ఉందా, లేదా నంబర్స్ కాల్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ చేసి? అది సర్ప్రైజే ఉంటుంది సార్. కస్టమర్స్కి వచ్చేసి చాలా వెరీ సర్ప్రైజ్ ఉంటుంది, వెరీ ఎక్సైటెడ్గా ఉంటుంది. హైదరాబాద్ రోజు రోజుకి రూపురేఖలు మార్చుకుంటుంది. అయితే హైదరాబాద్ కానీ దాని చుట్టుపక్కల కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ సరైన పెట్టుబడి, సరైన రిటర్న్స్ వస్తాయి, ఈ అంశం పైన ప్రతి ఒక్కరికి సందేహాలు ఉంటాయి. ఈ సందేహాలను తీర్చేందుకే మనతో పాటు ల్యాండోరా ప్రాజెక్ట్స్ అండ్ డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రామశెట్టి కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారి ప్రాజెక్టు గురించి, అలానే హైదరాబాద్లో రీసెంట్ డెవలప్మెంట్స్, ముఖ్యంగా రియాలిటీ రంగంలో వచ్చినటువంటి మార్పుల గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్. రియల్ ఎస్టేట్ అనగానే ఆల్మోస్ట్ ఇప్పుడు పడిపోయింది అంటున్నారు. ఈ టైంలో మీరు ల్యాండోరా ప్రాజెక్ట్స్ అని చెప్పని ది వ్యాలీ అని ఒకటి అనౌన్స్ చేశారు. వెస్ట్ హైదరాబాద్లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పి అన్నారు. ఏంటండి ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ? ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ మనము ఎస్పెషల్లీ కోకాపేటని దృష్టిలో పెట్టుకొని చేసిందండి. ఈ కోకాపేటలో గ్రోత్ ప్రెజర్ వల్ల కోకాపేట చుట్టుపక్కల ప్రాంతాలు బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి. అయితే మనకి ముంబై హైవేలో చూసినట్లయితే రెసిడెన్షియల్ డిమాండ్ వచ్చేసి బాగా ఉంది. కానీ రెసిడెన్షియల్ డిమాండ్ కి తగ్గ లొకేషన్స్ చూసినట్లయితే కంది ఇస్నాపూర్ జోన్ లో రెసిడెన్షియల్ డిమాండ్ కి తగ్గట్టు ఏరియా లేదు. అదే విధంగా మనకి కొద్దిగా ముందుకు పోతే బుదేరా దగ్గర కొద్దిగా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది నిమ్స్ అవి రావటం వల్ల. ఈ సమయంలో కంది కంటే ముందల కంది ఐఐటి వచ్చిన తర్వాత కంది చుట్టూ డెవలప్మెంట్స్ బాగా జరిగాయి. ఈ రుద్రారం, కౌలంపేట ఏరియాలో రెసిడెన్షియల్ కి కావాల్సినంత ల్యాండ్ ఉంది. సో మనము కస్టమర్స్ ని బేస్ చేసుకొని ఈ కంది ఏరియాలోనే మనం ఎస్పెషల్లీ కౌలంపేట దగ్గర మనం ప్రాజెక్ట్ తీసుకొని వచ్చామండి. హైవేకి చాలా దగ్గర ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ దిగగానే జస్ట్ 10 minutes దూరంలో మన ప్రాజెక్ట్ ఉంటుంది. అంతేకాకుండా మన ప్రాజెక్ట్ నుంచి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో 150 feet రోడ్ ఉంది. ఈ 150 feet రోడ్ వచ్చేసి మన ప్రాజెక్టు ముందల నుంచి మోకిలా నుండి కోకాపేటకి మనకి కనెక్టివిటీ ఉంది. ఏమిస్తున్నారు మీరు? ఎమ్యూనిటీస్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ప్రాజెక్ట్లో ఏమేమి ఉన్నాయి? ఇది 17 acres ప్రాజెక్ట్ సార్. హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుంది. నెక్స్ట్ రెరా సర్టిఫైడ్. దాంతోపాటు మనం ఆల్ హెచ్ఎండిఏ నామ్స్ ఉంటున్నాయి. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటే ప్రీమియం అండ్ లగ్జరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారు కస్టమర్స్. ఇంతకు ముందులాగా లేఅవుట్ వేసి ఫ్లాట్ చేస్తే తీసుకోవట్లేదు. సో మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ద వ్యాలీ అనేది లైఫ్ స్టైల్ హోమ్స్ G+1 విల్లా కన్స్ట్రక్షన్ చేసిస్తున్నాం మనము. కస్టమర్ అన్ని కోరుకుంటున్నారు. స్విమ్మింగ్ పూల్ అడుగుతున్నారు, వాకింగ్ ట్రాక్ అడుగుతున్నారు, క్లబ్ హౌస్ అడుగుతున్నారు, ఎక్స్పీరియన్స్ సెంటర్ లాంటివి అడుగుతున్నారు. ఈ విధంగా అన్ని ఎమ్యూనిటీస్తో మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామండి. అంటే మీ క్లబ్ హౌస్, మీ స్పెసిఫికేషన్స్ ఏంటి? అలానే ప్లాట్ సైజెస్ ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు ఉన్నాయి? మన దాంట్లో విల్లా కోసం 198 square yards మినిమం సైజ్ ఉంది సార్. అదే విధంగా ప్రతి ప్రాజెక్ట్లో కూడా ప్రతి విల్లాకు కూడా చుట్టూ మనం ఫైర్ సేఫ్టీ చూసుకొని ఒక ఫైర్ ఇంజన్ తిరిగే మాదిరిగా అపార్ట్మెంట్కి ఎలా అయితే ఉంటుందో మన విల్లా చుట్టూ కూడా అంత స్పేసియస్ గా మనం ఇస్తున్నాము. అదే విధంగా ఆర్గానిక్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. ఆర్గానిక్ విల్లాస్ అంటే ఇప్పుడు ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తో మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. G+1 లగ్జరియస్ ఆర్గానిక్ విల్లాస్ మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అన్ని ఎమ్యూనిటీస్ మనం దీంట్లో ఇస్తున్నాము. అంటే క్లబ్ హౌస్ లో మనకి బ్యాంకెట్ హాల్స్ కూడా మనం ముందు ప్లాన్ చేస్తున్నాము. వెరీ రీసెంట్ గా దీంట్లో ఒక 100 విల్లాస్ మనకి ఆర్డర్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయగానే January 25th కి మనం లాంచ్ చేయగానే 15 bookings అయ్యాయి మనకి. సో కస్టమర్స్ కూడా వెరీ ఎక్సైటెడ్ గా ఉన్నారు. మనం ఈ ఉగాది రోజు కూడా భూమి పూజ చేస్తున్నాం కన్స్ట్రక్షన్స్ కి. అంటే మీ డెడ్ లైన్ ఏంటి? ప్రాజెక్ట్ టైం ఏమైనా పెట్టుకున్నారా? ఎప్పటిలాగా డెవలప్ చేయాలి, పార్ట్స్ గా ఫేజ్ మేనర్ లో హ్యాండ్
ఓవర్ చేసినా గానీ అవును సో సార్. ఎప్పటిలాగా మీరు ముందుకెళ్ళాలని. ఈ 17 ఎకర్స్ ప్రాజెక్ట్ లో ఫస్ట్ 3 ఎకర్స్ మనము సేల్స్ ఇస్తున్నామండి. ఈ 3 ఎకర్స్ మనం మార్చ్ ఎండింగ్ లోపు 42 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ 42 ఫ్లాట్స్ మార్చ్ ఎండింగ్ లోపు కంప్లీట్ చేసి దీంట్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఓకే. ఇది చేసిన తర్వాత రిమైనింగ్ 14 ఎకర్స్ లో 7 ఎకర్స్ ఫేజ్ 2 చేస్తున్నాము. రిమైనింగ్ 7 ఎకర్స్ వచ్చేసి ఫేజ్ 3 చేస్తున్నాము. టోటల్ గా 2028 వరకు ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఒక కంప్లీట్ రూపం అంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర దిగగానే ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా అంటే ల్యాండోరా ప్రాజెక్ట్స్ కనపడుతుంది. ఓకే. కానీ అక్కడ ఓన్లీ ఐఐటి సెంట్రిక్ గానే రెసిడెన్షియల్ కాలనీస్ డెవలప్ అవుతున్నాయా, ఇంకా ఏమన్నా ఇండస్ట్రీస్ కానీ ఇంకా ఏమన్నా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉన్నాయా? మీరు అన్న పాయింట్ లో ఫస్ట్ ఐఐటి రాబట్టి అక్కడ మంచి ఫస్ట్ అయితే మనకి రియల్ ఎస్టేట్ మూమెంటం వచ్చింది. దాంతో పాటు ఇప్పుడు అక్కడ డూన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి రాజీవ్ గాంధీ గారు చదివిన స్కూల్ మన ప్రాజెక్ట్ దగ్గరలో బానూరు దగ్గరలో వస్తుంది. అదేవిధంగా దాంతో పాటు మనకి యూనివర్సిటీస్ కూడా దగ్గరలో ఉన్నాయి. మనకి గీతం యూనివర్సిటీ లాంటిది అది కూడా మనకి దగ్గరలో ఉంది. సో కాబట్టి వాటన్నిటికి కూడా ఇక్కడ మనది ప్రైమ్ లొకేషన్. దాంతో పాటు మన దగ్గర ఇంకా వెరీ యూనిక్ ఏంటంటే అండి లీగల్ బాడీ చాలా స్పెషల్ గా ఉంది. మన దగ్గర చీఫ్ లీగల్ కమిటీని ఏర్పాటు చేశాము. భవిష్యత్తులో దీంట్లో రిటైర్డ్ ఆర్డీఓ రిటైర్డ్ ఎంఆర్ఓలను కూడా మనము ఈ లీగల్ బాడీలో ఏర్పాటు చేస్తున్నాము. దీని ద్వారా మనం లింక్ డాక్యుమెంట్ తో పాటు లీగల్ ఒపీనియన్ అదే విధంగా అన్ని అప్రూవ్డ్ కాపీస్ తో ఇస్తున్నాము. మన దాంట్లో ప్రీ లాంచ్ ఆఫర్ లేవు, ప్రీ బుకింగ్స్ మాత్రమే ఉన్నాయి. అన్ని అప్రూవల్స్ తో నో ప్రీ లాంచ్, ఓన్లీ ప్రీ బుకింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే. ఏంటి తేడా ఏంటి రెండింటికి? ప్రీ లాంచ్ అంటే అప్రూవల్స్ మనకి వస్తాయని చెప్పి అమ్మటం. ఓకే. ప్రీ బుకింగ్స్ అంటేనేమో అన్ని అప్రూవల్స్ తీసుకున్న తర్వాత మనం ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఓకే. కంప్లీట్ అన్ని అప్రూవల్స్ ఉన్న తర్వాత చేస్తాం. మన కంపెనీ కూడా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కంపెనీ రెరా సర్టిఫైడ్ కంపెనీ సార్. ఓకే. జనరల్ గా ప్రాజెక్ట్ ఉంటుంది రెరా, మన కంపెనీ కూడా రెరా సర్టిఫైడ్ కంపెనీ. ఓకే. అంటే మోర్ అథెంటిక్ అంటారు. మోర్ అథెంటిక్ కస్టమర్ ట్రస్ట్. మీ దగ్గర కొంటే రేట్ వైజ్ గా మార్కెట్ లో ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటే రేట్లు అయితే ఎక్కడ పడలా. నేను కూడా అది అబ్జర్వ్ చేశాను. మీరు రియల్ ఎస్టేట్ నిలబడింది అంటున్నారు. రేట్ల పరిస్థితి ఏంటి? అది మార్కెట్ ఎలా ఉన్నా కానీ సంబంధం లేకుండా 31st దాటగానే ఒక 100 రూపాయలు అంటే ఒక 100 రూపాయలు ఎస్ఎఫ్టీకి పెంచేస్తారు. అవును. అపార్ట్మెంట్లు అయితే. అవును సార్. ల్యాండ్ అయితే స్క్వేర్ యార్డ్ ను బట్టి మళ్ళీ ఒక 500-1000 రూపాయలు పెంచుతారు. సో ల్యాండ్ ఓవర్ ప్రాజెక్ట్స్ ఎలా ఇస్తుంది? ఇది మిడిల్ క్లాస్ ని టార్గెట్ చేస్తున్నాం మేము అని అంటున్నారు మీరు. రేట్ విషయంలో మీ కాంప్రమైజ్ కానీ మీరు ఇచ్చే ఆఫర్ కానీ ఏంటి? ఈ ల్యాండోరా ప్రాజెక్ట్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన రోజే అనుకున్నాము ఎండ్ యూజర్ బై డిఫాల్ట్ గా ఎండ్ యూజర్ బెనిఫిట్ పొందాలని. మేము ఈ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడే సరౌండింగ్ ప్రాజెక్టులలో ఉన్న ప్రైజెస్ అన్ని కూడా మేము చెక్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మోకిలాలో పర్ స్క్వేర్ యార్డ్ 55,000 వరకు ఉంది. అదేవిధంగా శంకర్పల్లి నుంచి మోమిన్పేట పోయే రోడ్లో కూడా 40,000 to 50,000 బిట్వీన్ మనకి ప్రైజెస్ ఉన్నాయి. మా దగ్గర వచ్చేసి ఆపోజిట్ లో మనకి హైవే ఫేసింగ్ చేసుకొని కూడా 40,000 నుంచి 50,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నాయి. ఈ సరౌండింగ్ ప్రైజెస్ అని మేము దృష్టిలో పెట్టుకొని మార్కెట్ ప్రైస్ మీద 30% డిస్కౌంట్ తో మనం ఇస్తున్నాం ప్రైజెస్. మాక్సిమం కస్టమర్స్ మనకి డైరెక్ట్ గానే వస్తున్నారు. మనము జనరల్ గా ఏదైనా సేల్ కొన్నాం అనుకోండి, బట్టల షాప్ కి వెళ్తే ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చూస్తాం. ఎందుకంటే డైరెక్ట్ గా వెళ్తే డిస్కౌంట్ వస్తుంది. షూస్ కి వెళ్ళినా కానీ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చూస్తాం. మరి రియల్ ఎస్టేట్ లో ఫ్యాక్టరీ అవుట్లెట్ ఎందుకు ఉండదు కదా? సో మన దగ్గర ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది. అంటే డైరెక్ట్ గా కస్టమర్ కే సేల్స్ ఇస్తున్నాం. ఇక్కడ ఎటువంటి ఏజెంట్ సిస్టమ్ లేదు, మిడిల్ మ్యాన్ ఏజెంట్ సిస్టమ్ ఏం లేదు. అందువల్ల బై డిఫాల్ట్ గా 30% డిస్కౌంట్ వస్తుంది. దాంతో పాటు మన కస్టమర్ కి స్పెషల్ ఆఫర్ కింద ఇంకా మనం మెంబర్షిప్ ఇస్తున్నాం సార్. ఈ మెంబర్షిప్ లో మనకి ఇంకా స్పెషల్ డిస్కౌంట్స్ వస్తుంటాయి, రిఫరల్ బోనస్ వస్తున్నాయి, నెక్స్ట్ క్లబ్ మెంబర్షిప్ కూడా ఇస్తున్నాం. సో ఇవన్నీ కూడా కస్టమర్ అక్కడ వచ్చిన తర్వాత వెరీ స్పెషల్ గా వెరీ యూనిక్ గా ఉన్నాయి. జీపే స్క్రాచ్ కార్డ్ లాగా మీరు కొత్త ఆఫర్స్ పెట్టారు. ఇప్పుడు మీరు ఓవరాల్ గా ఇది ప్రాజెక్ట్ చేసేటువంటి క్రమంలో ఓన్లీ ప్లాట్ సేల్స్ అనే దానికే కన్ఫైన్ అయి ఉన్నారా, లేదంటే విల్లా డెవలప్మెంట్ విల్లాల కన్స్ట్రక్షన్ ఇటు కూడా టేకప్ చేస్తున్నారా? మన ప్రాజెక్ట్ లో ఫస్ట్ మనం కాన్సెప్ట్ మనం తీసుకున్నప్పుడే హెచ్ఎండి అప్రూవ్డ్ ఫ్లాట్స్ తీసుకున్నాము. నాట్ ఓన్లీ ఓపెన్ ఫ్లాట్స్, కన్స్ట్రక్షన్ కూడా తీసుకున్నాము. జనరల్ గా ఎక్కడైనా కానీ కన్స్ట్రక్షన్ చేస్తారు లేదా ఓపెన్ ఫ్లాట్స్ ఇస్తారు. మన దగ్గర ఏంటంటే రేర్ కాంబినేషన్, అంటే విల్లా కన్స్ట్రక్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఓపెన్ ఫ్లాట్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఓపెన్ ఫ్లాట్ వరకే కావాలని చూస్తారు. కొంతమంది కస్టమర్స్ ఏమో నాకు G+1 విల్లా కావాలని చూస్తారు. ఇప్పుడు లైఫ్ స్టైల్ హోమ్స్ బాగా అడుగుతున్నారు. చిన్న సైజ్ హౌసెస్ ఎవరు అడగట్లేదు, లైఫ్ స్టైల్ హోమ్స్ కావాలని అడుగుతున్నారు, కావాలని చూస్తున్నారు. కస్టమర్ టేస్ట్ కి తగ్గట్టు మనం ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. కొన్ని విల్లాస్ కన్స్ట్రక్షన్ అయ్యి వాటి మధ్యలో ఫ్లాట్ ఉందనుకోండి, వీళ్ళకి రేపు అప్రిసియేషన్ కూడా బై డిఫాల్ట్ గా వస్తుంది.
వస్తుంది. ఎప్పుడైతే కమ్యూనిటీ మనం డెవలప్మెంట్ చేస్తామో బై డిఫాల్ట్ గా కస్టమర్ ప్లాట్ వచ్చేసి అప్రిషియేషన్ వస్తుంది. సో ఇప్పుడు బిగినింగ్ స్టేజ్ లో ఉంది అన్నారు. అవును, ఎప్పటిలాగా ఈ భూమి పూజ కార్యక్రమాలు వీటికి ఏమన్నా ముహూర్తాలు నిర్ణయాలు జరిగినాయా? మీరు మన సుమన్ టీవీ వాళ్ళే మన స్టార్టింగ్ రోజు జనవరి 25th రోజు మన వాళ్ళు వచ్చి చూశారు. అవును. ఆ రోజుకి ఈ రోజుకి జస్ట్ 15 days లో మనకి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అయింది. Okay. ఇంకొక 15 రోజుల్లో 1 month లో మీరు చూసినట్లయితే సిసి రోడ్లు కూడా కంప్లీట్ అవుతున్నాయి. మనకి వర్క్స్ అయితే చాలా స్వింగ్ లో ఉన్నాయి. అదే విధంగా కస్టమర్ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ బాగుంది. ఎందుకంటే చిన్న ప్రాజెక్ట్ ఇది, 17 ఎకరాల్లో జస్ట్ 3 acres మనం చేస్తున్నాం. మార్చి ఎండింగ్ వరకు కంప్లీట్ చేయాలని 42 plots లో ఆల్రెడీ 15 plots సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఓకే. సో కాబట్టి ఏంటంటే డెవలప్మెంట్స్ కూడా ఎక్కడ ఇప్పుడు సేల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా క్లోజ్ అవుతాయి అంటారు. సో ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి, రోడ్స్ కానీ, వాటర్ సప్లై రిలేటెడ్ కానీ, పవర్ సప్లై రిలేటెడ్ కానీ, ఈ పనులు ఎంతవరకు వచ్చాయి? అవన్నీ మనకి బై డిఫాల్ట్ గా వర్క్ జరుగుతూనే ఉన్నాయి సార్. మనకి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లో మీకు డైలీ అప్డేట్స్ లో మనం ఇస్తున్నాము. సిసి రోడ్ ఇస్తున్నాం మనము, పార్క్ ఆల్రెడీ డెవలప్మెంట్ చేసి ఉంది, మళ్ళీ కొత్తగా పార్క్స్ ఇస్తున్నాం మనము, ఓవర్ హెడ్ ట్యాంక్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సంప్ ఇస్తున్నాం మనము, వాకింగ్ ట్రాక్స్, ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ గా మనకి వర్క్ చేస్తూనే ఉన్నాం సార్. మనకి మన సుమన్ టీవీ వాళ్ళకి డైలీ అప్డేట్స్ కూడా ఇస్తున్నాం మనము. మీరు మీకు త్వరలో మళ్ళీ అప్డేట్లు ఉగాదికి వస్తున్నారు కదా మీరు కంపల్సరీ. మీరు ఇందాక ఆఫర్ల విషయంలో ఒకటి చెప్పారు, 30% బిలో ద మార్కెట్ ప్రైస్ ఉంటుంది. అవును, ఆ రేట్ ఏమైనా రివీల్ చేయడానికి అవకాశం ఉందా, లేదా నంబర్స్ కాల్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ చేసి? అది సర్ప్రైజే ఉంటుంది సార్. కస్టమర్స్ కి వచ్చేసి చాలా వెరీ సర్ప్రైజ్ ఉంటుంది, వెరీ ఎక్సైటెడ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి RRR వరకు పోతేనే అక్కడ కూడా గజం 15,000, 17,000, 20,000 అలా ఉన్నాయి మనకి. ఆ ప్రైస్ కి కొద్దిగా తేడాతో ఇంకా మన దగ్గర ఏంటంటే గజానికి 8,000 రూపాయల వరకు మీ దగ్గర అమౌంట్ ఉన్నట్లయితే మిగతా పేమెంట్ మనకి బ్యాంక్ లోన్ అసిస్టెన్స్ ఉంది. ఓకే, అది కస్టమర్ కి మంచి అడ్వాంటేజ్. అంటే మీ దగ్గర ఒక 15 లక్షలు 20 లక్షలు అమౌంట్ ఉన్నట్లయితే మన దగ్గర వచ్చి తీసుకుంటే మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి ఎక్కడికో వెళ్ళి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నాం మనం. ఎక్కడికో వెళ్ళి మనం లాంగ్ టర్మ్ 10 years వెయిట్ చేసే బదులు ఇక్కడ 15-20 లక్షలు ఉంటే కస్టమర్స్ రావచ్చు మన దగ్గరికి. బ్యాంక్ లోన్ అసిస్టెన్స్ ఉంది మనకి. ఓకే, రైట్. థ్యాంక్ యూ కోటేశ్వర గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ల్యాండ్ ఓవర్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినటువంటి ద వ్యాలీ. ఇది హైదరాబాద్ పటాన్ చెరువుకి అవతల ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డుకి కోతవేటు దూరంలో కేవలం 10 నిమిషాల డిస్టెన్స్లో మాత్రమే ఉంది. దీనికి సంబంధించి మార్కెట్ ప్రైసెస్ కంటే 30% బిలో ద మార్కెట్ ప్రైసెస్ ఇస్తున్నాం అని చెప్పని ఆఫర్ ఇస్తున్నారు రామశెట్టి కోటేశ్వర గారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. తక్కువ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. సెకండ్ ఫేజ్ విస్తరించే వరకు మళ్ళీ ప్లాట్స్ అవైలబిలిటీ ఉండదంటున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ల్యాండోరా ది వ్యాలీ, కంది, హైదరాబాద్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 900099 2666 97037 55456.